హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. స్వాముల ఇరుముడి ఉన్నందుకు ఇంటికి వచ్చేసి ఇక గుడికి బయలుదేరాం. స్వాములంతా విభూతి పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఓ తాతయ్య చెప్తే వినకుండా గోడలెక్కి డ్యాన్స్ చేస్తానంటున్నాడు. ఇక్కడ ఏమీ కనిపించట్లేదని లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ముందుగా కన్యస్వాములను కూర్చోబెట్టి ఇరుముడి కడతారంట. ఈ విషయం ఇక్కడికి వచ్చాకే ఫస్ట్ టైం తెలిసింది. మా పిన్ని స్వామికి మాల వేసి కాళ్ళు మొక్కింది. గురుస్వామి ఇరుముడికి సిద్ధం చేస్తున్నాడు. అందరం కలిసి స్వామికి బియ్యం పోసాక మిగతా స్వాములంతా వచ్చి ఇరుముడి కట్టి తలపై పెట్టారు. ఇక స్వాములంతా కలిసి కన్యస్వామిని పైకి నిల్చోబెట్టి గుడి చుట్టూ తిప్పుతుంటే వేరే స్వామి అయితే పూనకం వచ్చేసింది. ఇక ఇప్పుడు ఆ శివయ్యకు నైవేద్యం పెట్టే టైం అన్నమాట. నైవేద్యం తీసుకెళ్తుంటే శిగాలంతా లేచి పూనకం ఊదుతున్నారు. ఇలాంటి సన్నివేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ ఇది. ఇలాంటి సన్నివేశాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మొత్తానికైతే శివయ్యకు నైవేద్యం పెట్టారు. మేము కూడా అక్కడనే భోజనం చేసి ఇంటికి వచ్చేసాము. బాయ్.